ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖం ఒకరు చూచుకొనుచున్నారని తన కుమారులతో అన్నారు. ఎవరు? యాకోబు. ప్రియ సహోదరి సహోదరులారా, ధాన్యం ఎక్కడుందంట? ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నాడంట. తెలుసుకొని తన కుమారులతో ఏమంటున్నాడు? ధాన్యము ఐగుప్తులో ఉంది కదా, మీరెందుకు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు? బహుశా వారు ఎందుకు చూసుకుని ఉంటున్నారు ఒకరి ముఖం ఒకరు? ఇంట్లో రైస్లు అయిపోయి ఉంటాయి, తినడానికి ఏమి లేదు, ఇక ఎలా రేపుడి దినం ఎలా గడుస్తుంది అని ఆలోచనతో ఈ యొక్క అన్నదమ్ములందరూ ఏం చేస్తున్నారంట? ఒకరి ముఖం మార్పులు చూసుకుంటున్నారు. తండ్రికి వచ్చి చెప్పినవారు కాదు, నాన్న రేపటి దినానికి మనకి ఆహారం లేదు మరి ఎలా అని అడిగిన వాళ్ళు కాదు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు? నాన్న ముసలోడు కదా, సంపాదించి తెచ్చేవాడేం కాదు కదా, ఆయనకి చెప్పటం ఎందుకులే, అనవసరంగా వేస్ట్ వ్యర్థం అనుకున్నారేమో. కానీ వీరు ఏం చేస్తున్నారు? ఒకరి ముఖం వారు చూసుకుంటా ఉన్నారు. ఎవరు చెప్పట్లేదు. వాళ్ళలో ఒక బాధ ఉంది, ఒక దుఃఖం ఉంది, ఒక మనోవేదన ఉంది. రేపటి దినానికి తిండి తినడానికి మనకి లేదు. కానీ ఆ విషయం ఎవరికి చెప్పట్లా? తండ్రికి చెప్పట్లా. మనం కూడా అంతే, మన బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నా మనం ఎవరికి చెప్పట్లా? దేవునికి చెప్పట్లా. సమాధానం ఆయన ఇచ్చేవాడని తెలుసు, అయినా చెప్పటల్లా. ఎందుకు? ఓహో, దేవుడికి కూడా చాలా వయసు అయి ఉంటుంది. ఎస్ప్రే పుట్టి 2000 సంవత్సరాలు అంటున్నాడు కదా, చాలా వయసు అయి ఉంటుంది, ఆయన చాలా ముసలోడేమో, అందుకు సమాధానం ఇవ్వడేమో అని ఆలోచన పడ్డామేమో. మరి సోదరి సోదరులారా, ఆయన సమాధానము ఇచ్చే దేవుడు. ప్రియ సోదరి సోదరులారా, మరి వారి యొక్క ఆ 11 మంది అక్కడ ఉన్నది ఎంతమంది? మొత్తం 12 మంది, ఒక వ్యక్తి లేడు కాబట్టి ఇంకెంతమంది? 11 మంది ఒకరి ముఖం ఒకరు చూసుకుంటా ఉన్నారంట. రేపటి దినానికి ఎటా గడుపుతుంది, రేపటి దినం ఎలా బతుకుతాం మనం అనుకుని ఒకరి ముఖం ఒకరు చూసుకుంటే, ఇది గమనించిన ఆ తండ్రి, మీరెందుకు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు? మీరెందుకు ఈ దిగులుతో ఉన్నారు? మీరెందుకు ఈ బాధతో ఉన్నారు? ఐగుప్తులో ధాన్యం ఉంది కదా, మా కాడ డబ్బు ఉంది కదా, ఆ డబ్బుతో మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కోరండి. చదవండి. మరియు చూడండి, ఇంటిని కొనుక్కొని రండి అని చెప్పారు. ఏమంటున్నాడు? మీరు అనుకుంటున్నారేమో రేపుతో మనం చనిపోతామేమో, రేపు మనకు అన్నం ఉండదు కదా, నీళ్ళు ఉండదు కదా, ఏమి ఉండదు కదా, మనం చనిపోతాం, ఇంకెందుకు ఈ భూమి మీద లేకుండా పోతామని మీరు ఆలోచిస్తున్నారేమో. ఇదిగో నేను విన్నా, నేను ఇంటికాడే ఉన్నా కదా, ఈ వీధిలో వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, ఐగుప్తులో ధనం ఉంది, ఐగుప్తులో సంపద మొత్తం ఉంది కదా, ధాన్యము, ఆ ధాన్యము ఉందని నేను విన్నాను. సో మీరు అక్కడికి వెళ్ళి తీసుకొని రండి అంటారు. మరి యాకోబుకి ఆ ధాన్యం ఉంది ఎక్కడ తెలిసింది? ఆయన ఏమన్నాడు? నేను విన్నాను అన్నాడు. ఎలా విని ఉంటాడు? ఇంటికాడే ఉన్నాడు కదా, ఇంటికాడే కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆహారము లేదు, మరి వాళ్ళు కూడా ఎక్కడో తెచ్చుకుని ఉంటారు కదా. ఈ సమాచారం ఇతను కూడా తెలిసింది. ప్రియ సోదరి సోదరులు, వీళ్ళేమో తండ్రి కదా, ఇంటికాడే ఉన్నాడు కదా, ఒక మూలపడి ఉంటాడు కదా, ముసలోడు కదా, ఇది చెప్పటం ఎందుకులే అనుకొని ఒకరు ముఖం చూసుకుని ఉండొచ్చు. కానీ ఈ తండ్రి ఒక సమాచారాన్ని తీసుకొచ్చాడు. ఏంటి? వారికి క్షేమకరమైన సమాచారం తీసుకుని వచ్చి తన కుమారులకు అందజేస్తున్నాడు. మీకు కూడా మీ తండ్రి క్షేమకరమైన సమాచారం తీసుకొస్తున్నారు. మీరు ఒకవేళ నువ్వు పని చేసే స్థితిలో లేకపోవచ్చు, ఒకవేళ నువ్వు ఈ రోజున పని చేయాలని ఓపిక నీలో లేకపోవచ్చు, ఇంటికాడే ఉంటున్నావు, కానీ నీ కుమారులకు నువ్వు ఇచ్చే సందేశము ఎలా ఉండాలంటే, నీ కుమారులకు మంచి సందేశము ఇవ్వాలి, ఆ మేలు కరిగే సందేశము ఇవ్వాలి. ఇంటికాడ వాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారని తిని అనటం కాదు, వారి మంచి చెడ్డలు కూడా చూడాలి, ఇది మంచిదని కూడా చెప్పాలి. యాకోబు కూర్చోలా, పక్కన వాళ్ళు విన్నారు, నేను ఇంటికాడే ఉంటున్నా కదా, నేను తింటున్నాను కదా, నా మాట వింటారా వినరా అని ఆలోచించలా, తన కుమారులకు చెప్పారు. ఏమంటే తన కుమారులు ఏం చేశారమ్మా? ఎక్కడికి వెళ్ళారు? ఇంకా అయినను అతనికి హాని. యేసు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి,
అయినను ఇతనికి హాని సంభవించినేమో అని యాకోబు యోసేపు తమ్ముడునకు బెన్యామీనును అన్నలతో పంపినవాడు కాదు. కుటుంబం పట్ల ఒక బాధ్యత ఉంది తండ్రికి. కానీ అతను ఏంటంటే ఇక్కడ ఉన్నది ఎంతమంది? 11 మంది. ఎవరు? 11 మంది. 12వ వ్యక్తి లేడు, ప్రస్తుతం లేడు. కానీ 10 మంది మాత్రమే వెళ్ళాడు. అక్కడికి ధాన్యం కొనడానికి. ఉన్నది ఎంతమంది? 11 మంది. ఈ తండ్రి ఏంటి? బెన్యామీను అనేవాడు 11వ వ్యక్తి. 12వ వ్యక్తి ఏమో యోసేపు కదా. ఈ వ్యక్తి లేడు. ఇక్కడ ఒక విధంగా ఈ యోసేపు గారు కుమారుల పట్ల ఒక వ్యత్యాసాన్ని చూపించారు. ప్రియ సోదరి సోదరులు, 12 మంది కుమారులైతే ఒక వ్యక్తి లేడు. 12వ వ్యక్తి ఎవరంట? యోసేపు తమ్ముడు అంట. అంటే 12వ వాడి కంటే కొంచెం ఇంకా చిన్నవాడు, అంటే లాస్ట్, అంతే కదా. యోసేపు తమ్ముడకు బెన్యామీను అతని అన్నలతో పంపినవాడు కాడు. అంటే 12వ వ్యక్తి ఇతను. ఇప్పుడు మనకి 11వ వ్యక్తి లేడు. ఎవరు లేరు? యోసేపు లేడు. యోసేపుకి ఎవరు లాస్ట్ వ్యక్తి? తమ్ముడు బెన్యామీను. ఈ వ్యక్తిని పంపించట్లేదంట. ఎక్కడికి? అన్నలతో పంపించట్లా. ఎందుకు? వాళ్ళు ఒకళ్ళు పోయిండు, చనిపోయిండు, వీడు కూడా పోతాడేమో, వీడు కూడా చనిపోతాడేమో అనే భయంతో. 11 కుమారులు, మరి 10 మంది పోయారు. 10 మందిలో ఎవడు కూడా పోవడం, మరి చనిపోడా? ఆ భయం లేదు. కానీ ఒక వ్యక్తిని బాగా ప్రేమించేసిన వ్యక్తి లేడు. ఇంకొకరి మీద పడదు ఆ ప్రేమ, లాస్ట్ వాడి మీద పడ్డ ప్రేమ. మీకు ఒక విచిత్రం ఏంటంటే, ఈ బెన్యామీను యోసేపు ఇద్దరు అన్నదమ్ములు, ఒక తల్లికి పుట్టిన కుమారులు. వీళ్ళిద్దరినే బాగా ప్రేమిస్తూ ఉంటాడు. ఇక లేయా ఉంది కదా, ఆ పుట్టిన వాళ్ళని ప్రేమించిన వాడిని కాదు. లేయా గారికి ఎంతమంది కుమారులు పుట్టుంటారు? ఎంతమంది? కాదు, 6 కుమారులు, ఒక ఆమె దీన, 7 మొత్తం. మరి లేయా దాసికి 2, మరి ఇంకొక ఆమె ఉంది కదా రాహేలు, ఆమెకొక 2, ఆమె దాసిలకి ఇంకొక 2, మొత్తం 12 మంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తండ్రి యొక్క వ్యత్యాసము మధ్యలో ఉన్నప్పుడు చెబుతాయి. ఇప్పుడు వద్దు, మీ కథ అర్థమైంది, బాగా ఏమైనా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అయితే 5వ వచనం, గనుక యోసేపు అతడే అందరికీ చేయవాడు. నేల మోపి చేసిరి. హల్లెలూయా. ఈ కరువు బాగా ఆ దేశంలో ఉన్నదన్నమాట. ఆ ఉన్నదన్నప్పుడు ఆ ఐగుప్తులో ఇప్పుడు అధికారి ఎవరు? తన తమ్ముడు దగ్గరికి ధాన్యం కొనడానికి వెళ్ళారు. ఇశ్రాయేలు కుమారులు వెళ్ళాడు. అప్పుడు ఆ అధికారిగా ఉన్నప్పుడు యోసేపు దగ్గరికి వెళ్ళి ఎలా వంచారు? తల వంచారు. తల వంచాలి కదా. మరి తల వంచకపోతే ఎలా? అక్కడ తల వంచితేనే మీరు ఎందుకు వచ్చారు ఏందని అడిగితే దాన్ని బట్టి, జవాబును బట్టి వారికి ధాన్యము అమ్ముతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క 10 మంది యోసేపు దగ్గరకు వచ్చి ధాన్యం కొనడానికి ఏం చేశారంట? వాళ్ళ నేలను అంటే ముఖములు తల కిందకి ఇలా దించారనమాట. అంటే అది ఒక గౌరవం ఇచ్చినట్టు, అతనికి గౌరవం ఇచ్చినట్టు. నువ్వు మాకంటే అధికారివి, నువ్వు మాకంటే హెచ్చువాడివి, నువ్వుకంటే పైవాడివి అని ఒక విలువ ఆ యోసేపు గారికి ఇచ్చారు. ఇదే 10 మంది అతను చూసి వేలన చేసిన వాళ్ళు. ఇదే 10 మంది నువ్వు ఎన్నిక లేని వాడువు, ఎందుకు పనికిరాని వాడువు అని హేళన చేసి మాట్లాడని ఈ వ్యక్తులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరైతే పనికిరావు అని అన్నారో ఆ పనికొచ్చేవాడు ఉన్నాడు కదా, వాడి ముందు తల ఇస్తున్నారు. సోదరి సోదరి గారు,
ఈ రోజున నిన్ను చూసి కూడా నువ్వు ఎన్నిక చేయకుండా నిన్ను పనివారికి అసలు ఎందుకు పనికిరావు అని ఎన్నిక చేసే 10 మంది అయినా ఉండే 100 మంది అయినా ఆ 100 మంది కూడా రేపు దినాన నీ ముందు తల వంచుదురు గాక. హల్లెలూయా. నీ ముందు తల వంచి మేము నీకంటే చాలా విలువ తక్కువ కలిగిన వాళ్ళము అని వారి నోట వారే మౌనంగా ఉండి నీకు తల వంచుదరుగాక. ఎలా చెప్తారు? నీ విలువ ఎలాంటిదంటే నీ క్యారెక్టర్ చాలా విలువైనది, చాలా ఉన్నతమైనది అని వారి సాక్ష్యము చెప్పుదురుగాక. ప్రియ సోదరి సోదరులారా, నేను ఒక కొటేషన్ రాసిన ఏమంటే, వెండి బంగారం పోతే సంపాదించుకుంటాం, కానీ మనం విలువ క్యారెక్టర్లు పోతే సంపాదించుకోలేవు. ప్రియ సోదరి సోదరులారా, ఏం సంపాదించుకోలేమమ్మా? వెండి బంగారం పోతే సంపాదించుకోగలుగుతాం, కానీ మన క్యారెక్టర్ పోతే సంపాదించుకోలేము. రేపటి దినారా నిన్ను అవమానించిన వారు అదే మాట అనాలి. ఏమనాలి? నీ క్యారెక్టర్ చాలా విలువైనది, నీ క్యారెక్టర్ నువ్వు చాలా కాపాడుకున్నావని వారి నోటనే నిన్ను అవమానించిన వారే నిన్ను పొగిడే రోజు వచ్చుదురుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఆ 10 మంది ఆ వ్యక్తిని అవమానించిన వారే, కానీ ఆ అవమానించిన వారే ఆ వ్యక్తి ముందు తల వంచుకొని తల దించుకొని నిలబడారు. అయితే చూసి గుర్తుపట్టి వారికి కనబడి మాట్లాడి అడిగాను. అందుకు గుర్తు పట్టిన కానీ వారు అతని గుర్తు పట్టలేదు. యేసేపు వారిని చూచి తాను కనిన జ్ఞాపకం చేసుకొని మీరు వేగుల వారు వారితో అన్నారమ్మ. సోదరి సోదరు, లేదు ప్రభా, మేము వచ్చింది, మేమందరము ఒక్క కుమారుని, మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము వేగుల వారము కామని వారితో చెప్పి. ఏ సోదరి సోదరులారా, ఇది గమనించాడు పాపం యేసేపు. ఏం చేశాడు? యేసేపు అర్థమైంది, మా అన్నలు నా కాడికి వచ్చారు. వాళ్ళ అన్నలో చూడకనే ఏం గుర్తొచ్చిందంట? తనకు కళ గుర్తొచ్చింది. ఈ కళను బట్టేగా నన్ను చంపారు, ఈ కళను బట్టేగా నన్ను అసహించుకున్నారు, ఈ కళను బట్టేగా నన్ను ఇక అమ్మివేశారని తనకేం గుర్తొచ్చిందంట? కళ గుర్తొచ్చింది. ఏ కళ? మీరందరూ నాకు నమస్కారం చేస్తారు. ఒక కళ చెప్పాడు కదా, మీ పనులన్నేమో నేల మీద పడి ఉండి నా ఒక పన లేచింది అంటే అయినా నీకు నేను సాగిలి పడతావా అన్న చూసినావు. ఆ కళ ఇతనికి గుర్తొచ్చిందంట. ప్రియ సహోదరి సహోదరులారా, ఇతనికి గుర్తొచ్చింది ఆ కళ. రేపటి దినాన నీ శత్రుడు నిన్ను ఏ మాటలైతే గుచ్చి మాట్లాడారో వారిని ముందు అవమానం పొంది నీ ముందు తల వంచుకొని నీ ముందు ఉన్నప్పుడు ఆ రోజు నీకు గుర్తుపట్టాలి. ఏమని? ఆ రోజు నన్ను ఇలా అవమానించారు, ఈరే కదా అని నువ్వు కూడా గుర్తుపట్టే రోజులు వచ్చుదుగాక. ప్రియ సోదరి సోదరులారా, అయితే గుర్తుపట్టి కఠినంగా ఉన్నాడు. నా అన్నలు కదా వచ్చింది అని కౌగిలించుకోలేదండి. ఎందుకు కౌగిలించుకోలేదు? కౌగిలించుకుంటే వాళ్ళకి పశ్చాత్తాపం రాదు. కౌగిలించుకుంటే వాళ్ళకి మనసు అనేది మళ్ళీ పశ్చాత్తాపం కలగదు. మేము చేసిన తప్పని ఒప్పుకోరు. పశ్చాత్తాపం వస్తే రాదు. అబ్బా అన్నలు వచ్చారు, మీరు అన్నం లేక తిండి లేక అలమటిస్తున్నారా అని కౌగిలించుకోవాలా. కానీ వారిని పరీక్ష పెట్టాలనుకున్నాడో ఏమో తన ఎమ్మటిని వీళ్ళు కఠినంగా వ్యవహరించారండి. యేసేపు, మీరు అన్యుల వలె లేదా యోగుల వారి వలె మా దేశ సమాచారాన్ని తెలుసుకోవడానికి వచ్చారు, మా దేశ సంపదను దోచుకోవడానికి వచ్చారు, లేదా మా దేశంలో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ఒక గూఢాచారులుగా వచ్చారు, ఒక వేగుల వారిగా వచ్చారని వాళ్ళని ట్రీట్ చేయటం బట్టి వాళ్ళ ఎమ్మటిని భయపడిపోయారు. కాదు, మేము మీ దాసులము, నువ్వు మాకు యజమానివి అని వారు ఒప్పుకుంటున్నారు. వారి నోటితోని వారే ఒకప్పుడు ఏమన్నారు వీళ్ళు? ఎరా మీకు మేము దాసులమా, ఎరా నీకు నేను నమస్కారం చేస్తామా, నువ్వు మాకు యజమానివా అన్నారు. ఇప్పుడు వారి నోటితోనే ఏమంటారు? మేము మీకు దాసులము, మీకు మేము యజమానులు అని వారి నోటితోనే వారి చెప్తున్నారు. సోదరి సోదరులారా, నీ ముందు ఎంతమంది అని ఉంటారు నిన్ను కూడా, ఎరా నువ్వా పెద్దవా, నువ్వు మాకంటే అధికారివా, నువ్వు నాకు చెప్పేదేంది అనేవారు లేరా నిన్ను?
అయితే రేపటి దిన నువ్వే నాకు ఉపదేశించాయా, రేపటి దినాల నువ్వే నాకు మేలు చెప్పు, నువ్వు మంచి చెట్లు చెప్పేవాడివని అందురుగాక ప్రియ సోదరి సోదరులారా. అయితే ఆ మాటలు విన్నారు. ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి సాగిలపడి, నువ్వు నాకు మేము ఈ దాసులము అని చెప్పుకుంటూ వచ్చారు ప్రియ సోదరి సోదరులారా. అయితే యేసోపు, మీరు వేగుల వారిని నేను మీతో చెప్పిన మాట నిజమే, దీని వలన మీ నిజము తెలియబడును. ఫరో జీవముతోడు మీ తమ్ముడు అంటే చదవండి, ఎక్కడ ఆగిన మనం. అందుకు వారు నిజమే. వెళ్ళకూడదు. లేని ఎడల ఫరో జీవముతో మీరు వేగుల వారిని చెప్పి వారిని 3 దినములు చెరసాలలో వేయించారు. ఈ మాటలు చెప్పగానే వారి అన్నలకి భయం వచ్చేసి ఏమని చెప్పిన, మేము అబద్ధం ఆడట్లేదు, నిజమే చెబుతున్నాం, మేమందరం 12 మంది ఒక తండ్రికే పుట్టిన వారము, ఒకడు లేడు, చివరివాడేమో తండ్రి దగ్గర ఉన్నాడు అని చెప్పారు. ఒకడు లేడంటే ఎక్కడికి వెళ్ళాడు? ఒకరు లేడు అని చెప్పారు. మరి అది చనిపోయారు, ఒకరిని మేమే చంపేసాం, ఒకరిని మేమే అమ్మేసామని చెప్పలేదు. చెప్పకపోయారు. ఎప్పటి నేను డౌట్ వచ్చింది, వీళ్ళకి పశ్చాత్తాపము రాలేదు, వీళ్ళకి పశ్చాత్తాపం రాలేదు. సో మీరు వేగులు వారే అని చెప్పేసి అమ్మటే 3 దినములు ఎక్కడ, ఇదిగో మీరు చెప్తున్నారు కదా లేడు అని చెప్పాడు కదా, వాడిని తీసుకొని రండి, అప్పుడు నేను నమ్ముతా మీరు మంచోళ్ళని యథార్థవంతులని అని చెప్పగానే వీరందరిని తీసిపోయి ఎక్కడ వేసాడు? 3 దినాలు చెరసాలలో బంధించేశాడు. 3 దినములైన యేసోపు వారిని చూసి, నేను దేవునికి భయపడు వాడును అంటాడంట. 3 దినాలు ఎక్కడ ఉంచాడంట? చెరసాలలో ఉంచిన తర్వాత యేసోపు ఒక మాట చెప్తున్నాడంట, దేవునికి భయపడు వాడను అని. యేసోపు ఎవరికి భయపడతాడంట? దేవునికి భయపడు వాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నాడు? ఒక మాట ఆలోచించండి. 3 దినాలు అన్నలను చెరసాలలో ఉంచంగానే ఈ 3వ దినాన వాళ్ళ దగ్గరకు వచ్చి, నేను దేవుడికి భయపడే వాడిని అని చెప్తున్నాడు. అంటే ఈ జైల్లో ఈ అన్నలు ఏమనుకుని ఉంటారు? నేను ఇది మొత్తం నేను ఏ తప్పు చేయలేదు, ఈ దుర్మార్గుడు మమ్మల్ని జైల్లో వేశాడు, దేవుడు అనే వాడు ఉంటాడా, వాడు న్యాయం తీర్చాడు అనుకుని ఉండొచ్చు. అతను వచ్చి, నేను దేవునికి భయపడేవాడిని, మీలాగా కఠిను కాదు అని వారికి గుర్తు చేస్తున్నాడేమో ప్రియ సోదరి సోదరులారా. ఏం గుర్తు చేస్తున్నాడు? మీరు మమ్మల్ని అమ్మేశారు, దేవుని భయం ఉంటే అమ్మేస్తారా? దేవుని భయం ఉంటే గొంతులో నెట్టేస్తారా? దేవుని భయం ఉంటే చంపాలనే ఆలోచన కలిగి ఉంటారా? కానీ యేసయ్య అన్నాడు, 3 దినాలకి ఎమ్మటనే దేవుడు గుర్తొచ్చి, నేను దేవుడి భయము కలిగిన వ్యక్తిని. ఈ 3 దినాల్లో మీరు చెరసాల్లో ఉన్నారు, ఆకలి అవుతుంది, చనిపోతే ఒకవేళ ఆ నేరం మా మీద మోపబడితేమో, కఠినంగా వ్యవహరిస్తున్నానేమో, నా మీద అధికారి దేవుడు ఉన్నాడు, నేను దేవుడు భయపడేవాడిని. ఈ రోజున దేవునికి భయపడేవారు లేరు ప్రియ సహోదరి సహోదరులారా. దేవునికి భయపడకుండా తను ఇష్టానుసారంగా నేరాలు చేసేస్తున్నారు, తను ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నారు, నేరాలు చేస్తున్నారు. ఇక పోలీసులకే, ఇంకా దేవుడికే భయపడినాడు, పోలీసులకేం భయపడతాడు, అన్నలకేం భయపడతాడు, తమ్ములకేం భయపడతాడు, తండ్రికేమి భయపడతాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజున మనకేముండాలి? దేవుని భయం ఉండాలి. తండ్రి భయం ఉన్నా లేకపోయినా, తల్లి భయం ఉన్నా లేకపోయినా, దేవుడి భయం ఉంటే నీవు భయభక్తులు కలిగి జీవిస్తే నీవు అన్ని నెరవేర్చగలుగుతావు ఈ సోదరి సోదరులారా. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఉపదేశం ఎలాంటిదంటే, అందరి ఎడల తండ్రిని సన్మానించము, తల్లిని గౌరవించము, ఏ కదా ఈయన మాటలు. ఇలాంటి మాటలు నువ్వు కలిగి ఉండాలి ఈ సోదరి సోదరులారా. అయితే ఆ దేవుని యొక్క భయము ఉన్న యేసోపుడు
దేవుని భయం ఉందంట. మరి మీకు ఎంతమందికి దేవుని భయము ఉంది? మీకు దేవుని భయం ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. మీరు కూడా ఇతరుల పట్ల కఠినంగా వ్యవహరించారేమో. 3 దినాలు వాళ్ళ అన్నలను జైల్లో ఉంచగానే అతనికి భయం కలిగింది, దేవుని భయం. మీరు కూడా ఇతరుల పట్ల వ్యవహరించిన తీరు, ఇతరుల పట్ల కఠినంగా వ్యవహరించారు కదా, వారు నాశనం అయిపోతే చాలు, లేకపోతే వారు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు కదా. ఒకవేళ అలా కోరుకొని ఉన్నారేమో, ఈ రోజున మీకు దేవుడు భయం పుట్టించును గాక. దేవుడు భయం కలిగి వాళ్ళ మీద జాలి కలగాలి. అన్నని మీద జాలి కలిగింది కారణం ఏంటి? దేవుని యొక్క భయము అతనిలో ఉంది. దేవుని భయం ఉంటే మీకు ఇతరుల పట్ల జాలి కలిగింది. సోదరి సోదరు చదవండి. 3వ దినమున చూచి అందువల్ల ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకడు మాట్లాడు. సోదరి ఈ 3 దినములు ఈ యొక్క 3 దినములు అయిపోయిన తర్వాత తన అన్నల దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంట, మీరు ఆకలితో అలమటించకుండా ఉండాలంటే, మీ కుటుంబం పోషించుకోబడాలంటే మీరు వెళ్ళండి, ఒక వ్యక్తిని ఈ చెరసలలో ఉంచండి, మిగిలిన వారు ఆహారాన్ని తీసుకోండి. ఆహారాన్ని తీసుకుపోయి, మీకు పెళ్ళింది కదా, కుమారులు భార్యలు వాళ్ళందరూ ఉన్నారు కదా, వారు పోషింపబడడానికి ముందు ఆహారం తీసుకోండి. ఆహారం తీసుకొని అక్కడ ఉన్న వారికి ఆహారం సిద్ధపరిచి ఉంచండి. వస్తా మీరు ఒకడు లేడు అంటున్నారు కదా, అతన్ని తీసుకొని రండి, ఇతన్ని కూడా తీసుకొని వెళ్ళమంటున్నారు. సోదరి సోదరు, ఇప్పుడు వీళ్ళందరికీ ఏమర్థమైంది? ఆహారం అయితే తీసుకోకపోతాం, కానీ ఒకడు లేడు అని చెప్పాం కదా, వాడు ఎలా తీసుకొని వస్తామని ఆలోచన పడుతున్నారు. అప్పుడు గుర్తొచ్చింది, ఏమని గుర్తొచ్చిందమ్మా? నిశ్చయంగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుతున్నాము. సోదరి సోదరుడా, ఈ శిక్ష ఎప్పుడు అర్థమైంది? యాకోబుకి 30 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చింది. కనీసము వీళ్ళకి పశ్చాత్తాపం ఎన్ని సంవత్సరాలు కలిగింది? సైలెంట్ కొనరా, ఎన్ని సంవత్సరాలు కలిగింది పశ్చాత్తాపం? కనీసం 13-14 సంవత్సరాలు కలిగింది. కఠినము కనికరము ఏమీ లేదు. ఇన్ని సంవత్సరాలు తమ్ముడేమైపోయాడు అని ఆలోచన లేదు. అసలు ఉన్నాడా, చనిపోయాడా, కనీసం ఏ దేశంలో బ్రతికున్నాడేమో అని ఆలోచన లేదు. కఠినంగా వ్యవహరిస్తున్నారు. అప్పుడు గుర్తు చేసుకుంటారు, ఏమని? ఆకలింది, బాధ అయింది, రేపు దినాన మనం చనిపోతామేమో అన్నప్పుడు, ఆకలి విలువ తెలిసినప్పుడు ఆ తమ్ముడు విలువ తెలిసింది. సోదరి సోదర, ఆ రోజున మన తమ్ముడిని చంపి ఉన్నాం కదా, వాడు అపరాధము ఈరోజు మన మీదకి, ఆ రోజున అలా చేసి ఉండకపోతే ఈరోజు మనకి ఇలా వచ్చేది కాదు. ఈరోజు మనకి ఈ తిప్పలు వచ్చేవి కాదు. ఏదో ఒక సందర్భంలో మనం కూడా అనుకుంటున్నాం, ఆ రోజు అలా చేయకుండా ఉంటే ఈరోజు మనకి తిప్పలు వచ్చేవి కాదు. ఆ రోజున అలా ప్రవర్తించుకుని ఉంటే, ఆ రోజున మంచిగా ఉంటే ఈరోజు మనకి కష్టాలు వచ్చేవి కావు. ఆ రోజున సోదరి సోదరులు, చాలా మంది భార్యలు భర్తలు అనుకుంటారు, ఆ రోజున నన్ను తీసుకొచ్చి నీకు ఇచ్చిండు, అదే నీకు కాకుండా వేరే వాడికి ఇస్తే నాకు ఈ కష్టాలు వచ్చేవి కాదు, ఈ బాధలు వచ్చేవి కాదు. ఇవి గుర్తు చేసుకుంటాం కదా మనం. కానీ మనం చేసిన పొరపాట్లు గుర్తు చేసుకోవాలి. సోదరి సోదరులారా, మనం చేసిన పొరపాట్లు గుర్తు చేసుకోవాలి. ఆ రోజున ఏ పొరపాట్లు చేసినారో వారు గుర్తు చేసుకున్నారు. తన తమ్ముని ఎడల కనికరము చూపించలేదంట. అన్నా ప్రతిలాడినా కనికరించలా, ప్రతిలాడుకుని ఎంత ఏడ్చినా దుఃఖపడినా కనికరించకుండా అమ్మివేశారు, పడివేశారు, చంపేద్దాం అనుకున్నారు. రేపటి దినాలు జరిగేది ఇదే దినముల నీ దగ్గరకు వచ్చేదన్నా బతిమలాడి జోగారి అమ్మా అని అరిసినా నువ్వు కనికరములకి వ్యవహరించినావు అనుకో, కనికరము లేక చేతి
చేతితో నెట్టివేసామనుకో రేపటి దినాన నీకు కూడా ఆ కనికరము ఉండదు. ప్రియ సోదరి సోదరులారా, కనికరం మనము చూపాలి. కనికరం లేని వాడికి కనికరం లేని తీర్పే తీర్చబడును. నువ్వు ఇతరుల పట్ల కనికరం చూపించుకున్నా ఉంటే, ఇతరుల పట్ల నువ్వు కనికరం అనే ఆ యొక్క బాధను వ్యక్తపరచుకుని ఉంటే, రేపటి దినాలు నువ్వు వేరే దగ్గరికి అవసరం ఉన్నదని వ్యక్తి దగ్గరికి పోయినప్పుడు అతను కూడా కనికరము చూపడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, కనికరం అనేది చాలా అవసరం. ఆయన ఆ యొక్క అన్నలు అతని తమ్ముడి మీద కనికరము చూపలేదంట. నిత్యముగా మన తమ్ముడు అపరాధం మన మీదకి వచ్చి ఉన్నది. ఆ రోజు దుఃఖపడుతున్నారు, ఆ రోజు బాధపడుతున్నారు. అంటాం కదా సామెత, ఆకులు గాలిన చేత ఆకులు గాలిన చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది, చేతులు గాలిపోతాయి తప్ప అంటారు. చూసిన వీళ్ళందరూ అదే ఎలా తేవాలి బాధ. ఒక పక్క ఆహారం తీసుకొని పోతున్నారు, ఇంట్లో తండ్రి గారు భార్య పిల్లలు తింటారులే అనుకుంటున్నారు, కానీ ఎలా రేపు భయం. తమ్ముడిని తీసుకొని రాకపోతే ఇంకొక తమ్ముడిని ఇక్కడ పెట్టిన కదా, వాడిని చంపేస్తారేమో, ఒకవేళ లేదని చెప్తే మమ్మల్ని కూడా చంపేస్తారని ఏం చేయాలి ఆలోచన లేకపోతే ప్రియ సోదరి సోదరులారా, అలాంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు వారికి అప్పుడు గుర్తొచ్చింది అపరాధము చేశామని. మరి నీకెప్పుడు అపరాధము చేశామని గుర్తు చేసుకుంటున్నాం? నీకు అపరాధము చేసామని గుర్తుందా లేదా? ఉందా లేదా? పాపం చేసావని గుర్తుందా లేదా? పశ్చాత్తాప పడుతున్నావా లేదా? ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి. మన ఎడల ఎవరైనా పొరపాటు చేసిన వారి మీద కనికరము చూపించాలి. ఒకవేళ నువ్వు కనికరం చూపించుకోకపోతే, ఒకవేళ నువ్వు కనికర పడకుండా ఉంటే, రేపటిదేనా మన ప్రభువు కూడా మన మీద కనికరము పడడు. దుర్మార్గుడు దుష్టుడు ఎవడురా నువ్వు? పైకి మనం పేరుకేవో నేను దేవుని పెట్టునని చెప్పుకుంటావు. నీ దగ్గరకు వచ్చి క్షమించు అంటే కనీసము క్షమించే గుణం కూడా నీకు లేదు. నిన్ను క్షమించాను కదా ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించు అంటే, నిన్ను నీతిమంతులుగా చేస్తే నీ దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి వచ్చి నన్ను క్షమించు అంటే కనీసం క్షమాపణ నేను క్షమించాను అనే మాట కూడా రాలేదు. నిన్ను నేను ఎలా క్షమిస్తానని ప్రభు కూడా రేపటి దినాన మనల్ని అంటాడు. ప్రియ సోదరి సోదరులారా, అందుకని మనము కనికరము చూపించాలి. చాలా ఫాస్ట్గా కొంచెం ఉంది కాబట్టి వెళ్ళిపోదాం. పాపము చేయకుడని వినరైతురి. అయితే ఇట్లు జరిగించు. యేసు అంతా ఈ స్టోరీ చూస్తూనే ఉన్నాడు. ఈ సంఘాసనం జరుగుతుంటే చూస్తూ ఉన్నాడు. పాపం అప్పుడు పెద్దవాడు రూబేన్ అన్నాడు, నేను చెప్పలేదా ఆ చిన్నవాడి ఎడల మన కనికరం చూపించాలి, ఆ చిన్నవాడి ఎడల మనం దయగలిగి ఉండాలి, మనం చంపొద్దు, మనం ఏం చేయొద్దని నేను చెప్పాను కదా, మీరు ఎందుకు ఇలా వ్యవహరించాడు? అతను చంపబట్టే అతను చనిపోయాడు, అతని రక్తాపరాధం మన మీద మోపబడింది, అతను బట్టే అతని మీద మన కనికరం చూపించలేదు. నేను చెప్పాను కదా అని తన తమ్ముళ్లకు గుర్తు చేస్తున్నాడు పెద్దవాడుగా. ఏం గుర్తు చేస్తున్నాడు? అయిపోయినట్టు మనం అందరం మాట్లాడుకుందామండి. ఏం చేస్తున్నాడు? గుర్తు చేస్తున్నాడు. తన తమ్ముళ్లకు చేసిన తప్పును గుర్తు చేస్తున్నాడు. పెద్దవాడు కదా, మరి ఏం చేయాలి? మీరు చేసింది తప్పు అని గుర్తు చేస్తా ఉన్నాడు. ఈ సోదరి సోదరులారా, ఆ గుర్తు చేసినప్పుడు ఏమంటున్నాడు? ఇక్కడ ఒక చిన్నవాడు ఉన్నాడు కదా, ఆ 10 మంది వెళ్ళారు, ఆ 10 మందిలో ఒక చిన్నవాడు ఉంటాడు కదా, ఆ చిన్నవాడిని బంధించి చెరసాల్లో వేశాడు. అప్పుడు ఎడుతున్నారు ఆ చిన్నవాడిని పట్టుకొని, తమ్ముడా మేము రేపటి దినాన్ని వస్తామో రామో
తెలియదు. ఓ యేసోబుని తీసుకుని వస్తామో తీసుకురామో తెలియదు. మళ్ళీ నిన్ను చంపేస్తారేమో, నిన్ను ఏమైనా చేస్తారేమని అప్పుడు ఆ చిన్నవాడిని పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. ఇంత రక్త బంధము, ఇంత ఆప్యాయత, ప్రేమ ఇతని ఎడలో చూపించినప్పుడు మరి అందరికంటే చిన్నవాడు యేసోబు మీద చూపించాలిగా. అంటే యేసోబు మీద చూపించాలి. అతను కూడా తన తండ్రికి పుట్టినవాడే కదా, అతను కూడా తన తమ్ముడే కదా. అతని ఎడలేమో ఒక పక్షపాతం, ఇతని ఎడలేమో పక్షపాతం. అప్పుడు గుర్తొచ్చినాయండి రక్త సంబంధాలు. ఎప్పుడు గుర్తొచ్చినాయి? ఆకలితో అలమటిస్తుంటే, ఆకలితో అరకపోతే నువ్వు నా తమ్ముడు. రక్త సంబంధాలు అప్పుడే గుర్తొస్తాయి మనకి. మన ఆకలి లేకపోతే, తిండికి లేకపోతే, మనకు బంధువులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పోతే నేను మీ మామను కదా, మీ అత్తను కదా, మీ అక్కను కదా, మీ నాన్నకి చెల్లిని కదా, కొంచెం కనికరించు, కొంచెం ఒక ముద్ద పెట్టు, 1 ఎకరమి 2 ఎకరాలి. అప్పుడు గుర్తొస్తాయి, ఇప్పుడు గుర్తురావు. మన కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శ్రమంలో వచ్చినప్పుడు కనికరం అనే మాట ఎత్తరాదు. వారి కష్టాల్లో ఉన్నప్పుడు మనం గుర్తొస్తాం. నిజమా కదా? ఈ లోకంలో మనుషులు అంటే అండి ఆప్యాయతలు ఎప్పుడు గుర్తొస్తాయి? మనకు డబ్బు ఉన్నప్పుడు వాడికి ఆప్యాయత గుర్తొస్తుంది. మనకాడ ధనం ఉన్నప్పుడు, సంపద ఉన్నప్పుడు అప్పుడు గుర్తొస్తాం. మనం గుర్తొచ్చి నువ్వు నా మామవే, నువ్వు నా అన్నవే, నా అక్కవే, నా తల్లివి, చెల్లివి, అక్కవి అని పాటేసుకొని కౌగులించుకొని ఎక్కలేని స్టేటస్లు పెడతాను. నీ పుట్టినరోజు కూడా హ్యాపీ బర్త్డే మమ్మీ, హ్యాపీ డాడీ అక్క, హ్యాపీ డాడీ చెల్లి. పుట్టినరోజుకి ఇంకేముంటాయి? ఏ దినాలు ఉంటాయి? బర్త్డేలు ఉంటాయి, యానివర్సరీ, పెళ్లి రోజులు ఉంటాయి. అన్ని డేలకి నీకు హ్యాపీ బర్త్డే ఫోన్ చేసి బాగున్నారా, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇదే పని. ఎందుకు? నీకాడ ధనము ఉంది. నీకాడ ధనము లేనప్పుడు నీ మీద ప్రేమ లేదు, కనీసం నీ మాట కూడా ఎత్తారు. కానీ ఇప్పుడు ధనము వచ్చాక ఏమైంది? మీరు అక్కవి బంధుత్వాలు కలిపేస్తారు. ఏం కలిపేస్తారు? బంధుత్వాలు, రక్త సంబంధాలు కలిపేస్తారు. అసలు నిజమా కాదా నీకు ఆలోచించుకునే టైం కూడా దొరకదు. అవునా అనుకుంటా తప్ప ఉండదు. మీ సోదరులారా, ధనం ఉంటే నీకు రక్త సంబంధికులు ఆటోమేటిక్గా వచ్చి పడేస్తారు. మీ సోదరులారా, అయితే వారు అప్పుడు గుర్తొచ్చిందనమాట. ఎవరు విలువ? యేసోబు విలువ. మరి మీకు మీ భర్త విలువ, మీ తండ్రి విలువ, మీ తమ్ముడి విలువ ఎప్పుడు గుర్తొస్తుంది అనేది మీరు జ్ఞాపకము చేసుకోవాలి. మిమ్మల్ని కూడా ఎప్పుడు గుర్తు చేసుకున్నారు మీ బంధువులు ఎప్పుడు గుర్తు చేసుకున్నారమ్మా మిమ్మల్ని? మీకు ఆపద వచ్చినప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. మీకు ఆపద వచ్చినప్పుడు గుర్తు చేసుకుంటున్నారా? వారికి ఆపద వచ్చినప్పుడు గుర్తు చేసుకుంటున్నారా? ఒకసారి మీరు ఆలోచించాలి. మనకు ఆపద వచ్చినప్పుడు మనల్ని ఎవరు గుర్తు చేసుకోరు. వారి దగ్గరకు పోతే మనం డబ్బు అడుగుతారేమని భయంతో వారి ఇంటికే పోతారు. ఆ పాప అంటారు. ఒకవేళ ఆపద వచ్చిందనుకో వాళ్ళకి, వారి ఇంటికి వెళ్దాం, వారికి కొంచెం డబ్బు ఉంది, కొంచెం సహాయం చేస్తారేమో, హెల్ప్ చేస్తారేమో అని అనేవాళ్ళే తప్ప మన బాధను అర్థము చేసుకునే వారు కాదు. మన బాధలో పాలు పొందుకునే వారు కాదు. ప్రియ సోదరులారా, అయితే వారు 27వ వచనం, ఉన్నామని అంతటా వారు తెలిసి ఇదేమి దేవుడు మనకి ఇట్లా చేసిన ఒకరితో ఒకడు చెప్పుకునేది. వారు కానాను దేశమందున తమ తండ్రి అయిన యాకోబునకు వచ్చి తమకు సంభవించిన యావత్తును అతనికి చేసి. ప్రియ సోదరి వారు ధాన్యము తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు ఆ యొక్క గాడిదలు ఉంది కదా, అవి ఒకసారి గడ్డేద్దాం మేపుదాం అలసిపోయిన పాప అని ఒక వ్యక్తి దిగి మేత వేస్తుంటే ఇతను ధనము తీసుకెళ్ళాడు కదా. ఐగుప్తులో ఆ ధనము తీసుకెళ్ళి ధాన్యాన్ని కొనుక్కొచ్చుకోవాలి, ధనము వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది? ధనం ఉంది, ధాన్యం ఉంది. ఇప్పుడు భయం పుట్టింది. అమ్మో, మనం అతనికి ధనం ఇవ్వలేదు, లేదా అతను తీసుకోలేదు ఏమో, రేపు మళ్ళీ తమ్ముడు అక్కడ పెట్టిను, అక్కడ పెట్టిను, రేపు దినాలు మళ్ళీ పోవాలి కదా. ఎరా మా కాడవు
ధాన్యం తీసుకుపోయారు, డబ్బులు ఇవ్వలేదు కదా మీరు, డబ్బులు ఇవ్వకుండా మొత్తం తీసుకెళ్ళారని అంటారేమో, మమ్మల్ని మళ్ళీ ఇది ఒక నేరం మోపుతారేమో అని భయం వేసిందంట వాళ్ళకి. భయం వేసిందా లేదా? మనకు భయం ఉండదు. మన కొట్టోడు ఏదన్నా ఒక 10 రూపాయలు చిల్లర ఎక్కువ ఇచ్చింది అనుకో, ఆ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చింది మర్చిపోయి ఇచ్చింది అనుకుంటే ఏమని చేస్తాం మనం? మర్చిపోతాం. ఒకవేళ ఆ డిమార్ట్ అక్కడ పోయిన అనుకో, ఒక రైస్ బ్యాగ్ ఏదైనా బిల్లు కొట్టకపోయి మర్చిపోయిన అనుకో, ఏం చేస్తాం? అమ్మయ్య 1000 రూపాయలు సేవ్ అయింది. ఏదో ఒకటి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఏదన్నా బిల్లులు యాడ్ చేయలేదనుకో 10 రూపాయలు సేవ్ అయినాయి అనుకుంటాం కదా. మరి వీళ్ళు ఏమనుకుంటున్నారు? భయం వేసింది. రేపు దినాలు పోతే నిజాయితీ మనమేం సంతోషంతో 10 రూపాయలు సేవ్ అయ్యి అని అంటాం, ఆలోచిస్తాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? భయపడ్డారు. ఎందుకు? రేపటి దినాలు పోతే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, అక్కడ పోయిన తర్వాత అరే సైలెంట్గా ఉన్నాడా, శబ్దము చేయగలదు. 12 మంది సోదరులు, ఒక తండ్రి కుమారులము ఒకడు లేడు. సరే 31 వచ్చినాం. మీరు వాళ్ళతో నాకు చెప్పడం కూడా రావట్లేదు. 32 వచ్చిన చదివి చెప్తివి. అందుకు మీరు వారు తమ గోనెలలో కుమరించినప్పుడు ఎవరు రోకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రోకల మూటలు చూచి భయపడి, అప్పుడు మీరు నన్ను పుత్రహీనుడిగా చేయుచున్నారు, యోసేపు లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకుని పోదురు. ఇవన్నీ వారితో చెప్పాను. నన్ను మృతుల లోకంలో నీకు దుఃఖంతో దిగిపోయినట్లు చేయదు అని చెప్పాను. ఈ సోదరి ఈ స్టోరీ మొత్తం చెప్పారు. ఏమని? ఈ 10 మంది వెళ్ళారు కదా, ఒకరిని అక్కడ పెట్టారు, 9 మంది వచ్చారు. వచ్చి తండ్రికి చెప్తున్నారు, ఇదిగో ఆ దేశం వెళ్ళాము, ఒకటి లేడని చెప్పాము, వాడిని తీసుకురమ్మన్నారు, జైల్లో ఒకరు ఉంచారు. వస్తున్న మార్గంలో మాకు ఆ ధనం మా దగ్గరే ఉంది, మరి ధాన్యం కూడా మా కాడే ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత అందరి మూటలో పొదిస్తే అందరి కాడ ధనం ఉంది, ధాన్యం ఉంది. ఇప్పుడు తండ్రికి కూడా భయం పుట్టింది. ఎరా, నేను ధనం ఇచ్చి పంపించాను, ఆ ధనం తీసుకెళ్ళి ధాన్యం తెమ్మని. ఇప్పుడు మీరు ధాన్యము 2 తీసుకొచ్చారు, రేపు మరి రాజు ఏం చేస్తాడు అని భయము కలిగిందంట. అయితే అప్పుడు వారి తండ్రిని యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనుడిగా చేయుచున్నారు అని అన్నారు. ఎందుకు? అసలు పుట్టకపోతే బాగుండరా మీరు అని అనుకుంటున్నాడంట. ఎందుకు అనుకుంటున్నాడు ఈ మాట? పిల్లలు లేని వారిగా చేస్తున్నారు, రేపటి దినాన్ని మళ్ళీ ఆడకపోతారు. మీరు ఆ రాజు ఏం చేస్తారో, జైలు చేస్తారో, మిమ్మల్ని చంపేస్తారో, మమ్మల్ని లేకుండా అంటే ఇంక నేను పిల్లలు లేకుండా ఉంటానేమో అనే ఒక ఆలోచనలో పడిపోయాడు. ఈ సోదరులారా, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోతురు. బెన్యామీను ఎవరు? ఇప్పుడు ఎవరు తీసుకోవడానికి వచ్చింది? ఇతను ఈ లాస్ట్ వాడిని తీసుకోవాలి. ఈ లాస్ట్ వాడిని తీసుకుపోయి ఆ రాజు చూస్తే అతను పంపిస్తానన్నాడు కదా. అందుకు రూబేను, నేను అతని యొద్దకు తీసుకొని రాని ఎడల నా 2 కుమారులను నీవు చంపవచ్చును, అతన్ని నా చేతికి అప్పగిప్పమని అతని మరలా నీ యొద్దకు తీసుకొని వచ్చి అప్పగించదని తన తండ్రితో చెప్పినైతే అతడు నా కుమారుని నీతో వెళ్ళనీయను. ఈ మాట జాగ్రత్తగా వినండి. 38వ వచనంలో ఒక మాట ఉంటుంది.
అయితే అతడు మళ్ళీ చదవండి. అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనీయను అన్నాడు. ఏమని? ఎవరు? ఈ 10 మంది తన కుమారులు కారా? యోసేపు బెన్యామీను ఇద్దరైన కుమారులు. ఏమనుకుంటున్నాడు ఇక్కడ? పక్షపాతము చూపిస్తున్నారు. 11 ఈ యొక్క 10 మందినేమో నా కుమారులు కాదనుకున్నారు. ప్రియ సోదరి సోదరులు, ఎందుకు పాపం ఇతనికి పక్షపాతం ఎందుకు చూపించాడంటే, లేయాని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఎవరిని చేసుకున్నాడు? రాహేలుని చేసుకున్నాడు. అసలుగా కొలువు చేసింది ఎవరి కోసము? రాహేలు కోసము. రాహేలుని ప్రేమించాడు. రాహేలు కోసమే ఆ 7 సంవత్సరాలు చేశాడు. పాప మామగారు అల్లుడి దగ్గర మోసగాడు కదా, ఆయన ఏం చేశాడు? ఏమనిచ్చి పెళ్లి చేశాడు. కానీ ఈయన ధ్యాస మొత్తం మేము ఎవరి మీద ఉంది? మళ్ళీ రాహిల మీదనే ఉంది. మళ్ళీ ఆమె కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఈ 7 సంవత్సరాలు కొలువు చేస్తూనే ఏమితో సంసారం చేస్తూనే ఉన్నాడు. పిల్లల కంటనే ఉన్నాడు. మైండ్లోనేమో రాహేలు. ప్రేమ ఎవరి మీద? రాహేలు మీద. ఎవరి మీద? రాహేలు మీద ప్రేమ ఉంది. లేయ మీద సంసారం చేస్తున్నాడు. మనం కూడా అంతే. హీరోయిన్ మీద ధ్యాస. ఆ హీరో సూపర్, ఆ హీరోయిన్ సూపర్. భార్యతో సంసారం చేస్తూనే ఉందో. ప్రేమ ఎవరితో? ప్రేమేమో ఆ వ్యక్తితో. ప్రేమ ప్రియురాలు ఆమె. నీ భార్య సంసారం చేస్తావు, నీ మైండ్లో ఆమె మీద ప్రేమ ఉండదు. ఒక భార్య, ఆమెకి భార్య అని తెలుసు, కానీ ఆమె పట్ల ప్రేమ లేదు. ఆయన ఉద్దేశంలో ఆమె పట్ల ప్రేమ లేదు, ప్రేమగా వ్యవహరించలేదు. కానీ సంసారం అయితే చేస్తున్నాడో, పిల్లలైతే కంటుండే, కానీ ఆమె మీద ఎటువంటి ప్రేమ లేదు. ఈ లోకంలో లేదా? భార్య సంసారం చేస్తుంటారు, ప్రేమ లేకుండా చేస్తూనే ఉంటారు. పిల్లల కంటారు, 5 పిల్లల కంటారు, కానీ ప్రేమ ఉండదు. మరి ఎవరి మీద ప్రేమ? అప్పుడెప్పుడో పరిచయం అయింది ఆమె మీద ప్రేమ. అక్కడెక్కడో తగిలింది ఆమె మీద ప్రేమ. అక్కడెక్కడో తగులుతున్న జిమ్ములోనే ఎక్కడో కండలు పెంచి వాడి మీద ప్రేమ. వాడి మీద ప్రేమతో కట్టుకున్న ఆమె మీద ప్రేమ చూపించడు. కట్టుకున్న భర్త మీద ప్రేమ చూపించదు. పెంచి పోషించే భర్త మీద ప్రేమ చూపించదు. కండలు పెంచే వాడిని చూసి మురిసిపోయి వాడి మీద ప్రేమ. మైండ్లోనేమో కండలున్న వాడిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న భర్తతో సంసారం చేసే స్త్రీలు లేరా? ఉన్నారు. వాళ్ళ ఆలోచన ఏమో, వాళ్ళ ప్రేమేమో ప్రియుడి మీద, సంసారమేమో భర్తతో, భార్యతో. సోదరులారా, ఆ ప్రేమ ఎలా మారిందంట? ఆ భార్య మీద ఉన్న ప్రేమ తర్వాత ఏమైంది? ఆటోమేటిక్గా తన కుమారుడికి షిఫ్ట్ అయింది. ఎందుకు? భార్యను అతిగా ప్రేమించాడు. రెండవ భార్య అంటే బాగా ప్రేమ, ఇష్టం కాబట్టి ఆ ప్రేమ కంటిన్యూ తన కుమారుల మీదకి వచ్చేసింది. ఎలా? ఆ ప్రేమ ఎక్కువగా ఉన్న కుమారులకు, భార్యకు పుట్టిన కుమారుల మీదే ప్రేమించాడు. మరి లేయ మీద ప్రేమ లేదు. లేయ పుట్టిన పిల్లల మీద ప్రేమ లేదు. ఒక పక్షపాతం చూపించాడు. కుమారుల పట్ల సమానంగా వ్యవహరించాల్సిన ఆ తండ్రి, ఆ 12 మంది కుమారులను సమానంగా పెంచాల్సిన ఆ తండ్రి ఒక ఇద్దరినేమో బాగా చూసుకుంటున్నాడు. పాపం మనం కూడా అంతే. 4 కుమారులు అంటే బాగా ఇష్టమైన ఒకరే, ఇంకా మిగతా వాడు ఇష్టం లేదు. ఇక మిగతా వాడు నాకు కొట్టలేదు అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. చూస్తాం కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈయనకి తండ్రి కాడి నుంచి వచ్చింది. పాపం తండ్రే వీళ్ళే నేర్పారు. వారు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? మనల్ని చూసి. మా తండ్రి ఏం చేశాడు? అమ్మా? యాకోబు ఇంకొక ఆయన ఉన్నాడు కదా, అన్నగారు. ఆమె ఏం చేసింది? తల్లిగారేమో ఒక ఆయన ప్రేమించింది, తండ్రి ఏమో ఇంకొక ఆయన ప్రేమించాడు. మరి ఈయన ఏం చేస్తాడు? ఈయన కూడా అదే చేస్తాడు కదా. తండ్రి పాటలోనే తనయుడు నడవాలి. మరి మనం కూడా అంతే. మనం కూడా మన కుమారుల పట్ల మనం కూడా వ్యత్యాసం చూపిస్తే వారి కుమారులు కూడా వారు కూడా అలానే వ్యవహరిస్తారు. ప్రియ సోదరులారా, మనము వ్యత్యాసము చూపించకూడదు. ఒక సంఘటన ఏంటంటే, తనకి కుమార్తెలు ఉన్నారు. ఆ వ్యక్తి
తన తండ్రి కలిగిన ఆస్తిలో సమానంగా పంచలేదంట. తనకిష్టమైన వారి పట్ల కొంచెం ఎక్కువ ఇచ్చాడు. తనకిష్టమైన కుమారులకు కుమార్తెలకు ఎక్కువ ధనం ఇచ్చాడు, ఎక్కువ ఆస్తి రాసిచ్చాడు. ఇక ఇతను ఏమనుకుంటున్నాడంటే, ఇతనికి ఏదో అప్లికేషన్ ఉంటుందిగా, అంటే యాక్సిడెంట్ అయ్యి ఇన్సూరెన్స్ ఉంటాయి. ఇన్సూరెన్స్ తన లిస్టు పెట్టుకోవాలి. తండ్రి, కుమారుడు, పెళ్ళి వీళ్ళందరూ ఉంటారు కదా. ఒకవేళ యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ ఖర్చు నిమిత్తం ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి కదా, దాంట్లో ఆ తండ్రి పేరు చేర్చలే. ఎందుకు చేర్చలేదంటే, ఆ తండ్రికి యాక్సిడెంట్ అయితే ఎవరిస్తారు? ఎక్కువ రాసిన ఆస్తి వాడిచ్చుకుంటాడు. వాడంటే ప్రేమ కదా, వాడిచ్చుకుంటాడు. రేపు దినాన నా తండ్రికి ఏదన్నా అయితే ఆపద వస్తే హాస్పిటల్లో పడి ఉంటే నాన్నకాయ ఎక్కువగా ఇష్టపడేది ఎవడు? ఆ పెద్దోడో చిన్నోడో వాడిచ్చుకుంటున్నప్పుడు నేను ఎందుకు ఇస్తాను? నా మీద ప్రేమ చూపించలేదు, నాకు ఆస్తి కొంచెం ఇచ్చిందని అనుకునే తండ్రులు, అనుకునే కొడుకులు ఈ రోజున లేరా? నరకరి సోదరి సోదరా, నీకు కుమార్తెలుంటే కుమార్తెలుంటే వారి సరి సమానంగా పంచాలి, సరి సమానంగా ఉండు. నీ ప్రేమ అనేది సమానంగా పంచు. రేపటి దినా నీకు ఆపద వస్తే వారిద్దరు వస్తారు. ఇద్దరు రాలేదంటే ఒక్కరే వచ్చినంటే ఎక్కడో తేడా వచ్చేసినట్టే, నువ్వే తేడా ప్రేమ చూపించినట్టే. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ వర్తమాన ధర మీరు ఏం తెలుసుకుంటున్నారు? మీరు సమానంగా పెంచాలి మన కుమారులను. యేసోబు చేసిన పొరపాటు మనం కూడా చేస్తే మన కుమారులు కూడా అదే పొరపాటు చేస్తారు. ఎందుకు ఈ పొరపాటు? ఈ విత్తనం ఎక్కడ నాటబడింది? తండ్రి దగ్గర నాటబడింది. నువ్వు కూడా ఇలా విత్తనం నాటావనుకో, నీ కుమారులు మళ్ళీ కుమారులు పుట్టే వాళ్ళంతా అలా నేర్చుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి ప్రియ సోదరి సోదరులు అందరూ లేచి నిలబడినట్టయితే సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ముఖదర్శనము చాలయ్యా, దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
అవదర్శన మా కాదు ప్రభా, నీకు వందనం స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన నీకు స్తోత్రం తండ్రి. ఈ వర్ధమాన ధర మాతో మాట్లాడే విధానం బట్టి స్తోత్రం తండ్రి. ఈ రోజున తండ్రి ప్రభా, మా కుమారుల పట్ల, మా తండ్రుల పట్ల నాయన, మాకు కలిగిన ఈ స్వాస్థ్యాన్ని పట్ల, మాకు కలిగిన ఈ కుమారుల పట్ల మేము వ్యత్యాసము చూపిస్తున్నామే ప్రభా. మాతో మాట్లాడే విధానం బట్టి ప్రభా నీకు వందనం స్తోత్రం. యేసోపుని ఆ రోజున నిందించారు, అవమానించారు. అన్నలు నువ్వు పో, చంపేస్తావు అన్నాడే, నెట్టివేశారు ప్రభా. కానీ వారందరూ వచ్చి తల వంచుకొని నిలబడ్డారు ప్రభా. రేపటి దినారా నన్ను అవమానించిన వారందరూ నా ముందు తల వంచుకొని నిలబడుదురుగాక ప్రభా. నన్ను అవమానపరిచిన వారందరూ నా ముందు వచ్చి నిలబడుదురుగాక ప్రభా. ఈరోజు మాట్లాడుతున్నాను నీతో ప్రభు, నీతో మాట్లాడుతున్నాను ప్రభు. ఖచ్చితంగా రేపటి దినారా నిన్ను అవమానించిన వారే, నిన్ను వేలు చేయకుండా, నిన్ను లెక్క చేయకుండా, నిన్ను నెట్టేసి నిర్దాక్షిణంగా కనికరమ లేకుండా, కనికరమ చూపించకుండా నిన్ను పడేసి నెట్టేసిన వారు, నిన్ను ఇంటి నుంచి నెట్టేసి గెంటేసిన వారే రేపటి దినారా నిన్ను పొగిడేవారు కాక, రేపటి దినారా నీ ముందు తల వంచుదురు కాక. ప్రభా నీకు స్తోత్రం ప్రభా. ఇదిగో నాయన నీతో మాతో మాట్లాడే విధానం బట్టి స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ఐగుప్తులో ధాన్యమున్నది ఒక తండ్రిగా మంచి సలహా ఇచ్చాడు ప్రభా. రేపటి దినాన ప్రభా మా కుమారులకు మేము కలిగిన మా యొక్క వృద్ధాప్యమందు మా కుమారులకు మా మనవలకు మేము మంచి సలహాలు ఇచ్చేవారిగా మేము ఉండటకు కృప చూపించమని కోరుచున్నాను తండ్రి. ఇదిగో నేను ఎవరి కాలంలో మా కుమారులు ఉండగా తండ్రి, వారు ఎవరి పాయంలో అడుగు పెడుతుండగా తండ్రి, వారికి మంచి ఉపదేశం ఇచ్చి జ్ఞానముతో నిలిపించుటకు, జ్ఞానముతో పెంపొందించడానికి, జ్ఞానముతో వారిని అడుగులు వేయించుటకు ప్రభా నీ జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని కోరుచున్నాను తండ్రి. ఇదిగో నాయన ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని, నీ ప్రేమే శాశ్వతమని ప్రతి ఒక్కరూ తెలుసుకునే కృప చూపించమని కోరుచున్నాను తండ్రి. ప్రేమామయుడా నీకు వందనములు స్తోత్రం తండ్రి. ఎవరు కనికరించినా కనికరించకపోయినా ప్రభా నువ్వు కనికరించే దేవుడవు, నీవు కృప చూపించే దేవుడు అని తండ్రి నీకు మొరపెడుతున్నాం తండ్రి. మా అవసరాలు ఇవి అని మేము చెప్పుకుంటున్నాం తండ్రి. నాయన ఆ కుమారులు అయితే తండ్రికి చెప్పుకోలేదు, కానీ ఆ తండ్రే వారి బాధను చూశాడు. ఇదిగో నాయన ఈ రోజున మేము బాధ చెప్పుకున్నామో లేదో తెలియదు. ఈ రోజు నీ బాధ వారి కుటుంబంలో బాధ చెప్పుకున్నారో తెలియదు, కానీ నువ్వు వారి కుటుంబంలో బాధను వెరిగిన దేవుడవు, వారి కుటుంబంలో దుఃఖంను వెరిగిన దేవుడవు. వాటిని అన్నిటిని తీసివేసి ఒక సమాధానము దయచేయమని కోరుచున్నా తండ్రి. విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరు వారి కుటుంబంలో అద్భుతము జరుగును గాక, వారి కుటుంబంలో అద్భుతము జరుగును గాక, ఆగిపోయిన కార్యములు గొప్ప కార్యములు పొందుకుందు గాక. రేపటి దినాన గొప్ప సాక్ష్యం పొందుకున్నట్టు కృప చూపించమని, రేపటి దినాన నాయన మరొక ఆదివారము నాయన మాకు దయచేయమని, రేపటి ఆదివారంలో నాయన మరి యొక్క వర్తమానంతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.